అందరికీ నమస్కారము. ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే స్నేహం తర్వాత దాంపత్యము మరియు ప్రేమ. మొదట ఎవరైనా కానీ యువకులు ప్రేమతో మొదలు పెడతారు. ఆ తర్వాత ఫస్ట్ స్నేహంతో మొదలుపెట్టి తర్వాత ప్రేమకు దారి తీస్తుంది. ఆ ప్రేమ యొక్క వివాహ బంధానికి దారి తీస్తుంది. ఈ వివాహ బంధంలో ఎలా ఉంటుందంటే ఈ ప్రస్తుత సామాజిక పరిస్థితుల ప్రకారము స్నేహంగా ప్రేమంగా ఉండాలి. ఎందుకంటే సామాజిక పరిస్థితులు ఎలా ఉందంటే నా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఒకరి మీద ఒకరు గౌరవంతో ప్రేమానుభావాలు చూపించుకుంటూ వాళ్ళతో ఒకరినొకరు కలుసుకుంటూ ఒకరికొకరు సహాయపడుతూ అన్ని విషయాల్లో ఉంటే వాళ్ళ వివాహ బంధం చాలా బాగా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే వివాహ బంధంలో స్నేహము అనేది ప్రేమ అనేది అవసరము. ఎందుకంటే ఇద్దరు ఉద్యోగస్తులకు ఎక్కువ సంపాదన ఉంది కాబట్టి ఒక స్నేహితుల్లాగానే ఉంటూ వాళ్ళ ప్రేమను పంచుకుంటూ ఉండాలి. కానీ ఒకరినొకరు నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే జెండర్ ఫీలింగ్ పెట్టుకుంటే చాలా కష్టము ఈ సమాజంలో. మీరు చూడండి, భారతదేశంలో ఎక్కువగా కార్పొరేట్ ఆఫీసుల్లో చేసేవాళ్ళు ఇట్లా ఈ విధమైన ఈగోలతో పెళ్ళైన 3-4 నెలలకే విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుంది. అటువంటి రాకూడదు అంటే ముందు మంచి స్నేహితులుగా ఉండాలి, తర్వాత ఒకరినొకరు ప్రేమను పంచుకోవాలి. ఈ రెండు బాగుంటే వివాహ బంధాలు చాలా బాగా ఉంటాయి. జై హింద్, జై భారత్.